ప్రతిసారి మృత్యువుతో పోరాడి అదే మృత్యువుని తీసుకొని వచ్చి అసలు మళ్ళీ పునర్జన్మిస్తాడు. సింగం సరసర వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇందుకే, ఇంతకు మించి ఇంకొకటి లేదు. ఎందుకు ఇచ్చిండు దేవుడు? అందరిలాగా మేము కూడా ఏదో ఒక విధంగా చనిపోతాం, పని అయిపోతుంది కదా, అసలు ఏంది జరుగుతుంది కూడా మాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నా అంటే ఇంకా ఈ భూమిని ఏదో బాకీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము చెప్పామా నీకు నిన్ను తీయమని చెప్పినామా, మా వాళ్ళు లేరా, ఇంతమంది ఉన్నారు కదా అక్కడ చేయొచ్చు కదా అని అంటే వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు చనిపోయింటారు అక్కడ. వాళ్ళు చనిపోతుంటే కాపాడుకోవాలనే అధికారం నాకుంది. అలాంటి ఒక మనిషి నీళ్ళల్లో పడిపోయిందంటే ఊరికి దూకి తీయాలనే ఆలోచన కానీ సెల్ ఫోన్ పట్టుకొని ఇది తెలియదు. నేను ఆ పాపను పట్టుకోవడానికి వచ్చిన దాతలాగా నేను అనుకున్నా, కానీ నేను పట్టుకున్న పాపానికి వాళ్ళ అమ్మ ఆ పిల్ల కడుపు ఆకలి తీర్చేందుకు తను బయట వేరే తప్పుల పని చేయాల్సి వస్తుంది ఆ బిడ్డ కోసం, ఆ పాల కోసం. కాబట్టి నా జీవితం ఆ ఇజిడాలకి అంకితం. ఎన్నాళ్ళున్నా ఇజిడా అనే పదం కన్నా ఆ అక్క చెల్లెళ్ళు నాకు ఈ బాడీని తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది సార్? అక్కడ వర్క్ జరిగే 15 నిమిషాలు నేను ఆత్మతోటే మాట్లాడుకుంటాను. నువ్వు ఎక్కడున్నావు, నీ కోసం ఇంతమంది బాధపడుతుర్రు, నీకేమంతా ఆపద వచ్చిందని నువ్వు చనిపోయినావు. అమ్మవారు వస్తుంది, అమ్మ వస్తుంది. కానీ అమ్మవారు వస్తారు నాకు అమ్మ నాగమ్మ తల్లి. రీసెంట్ గా బ్రహ్మానందం గారు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన మిమ్మల్ని దగ్గర తీసుకొని అంటే ముద్దు పెట్టాలి లాంటివి అట్లా చేసినారు కదా, అంత సన్మానించారు. ఎట్లా అనిపించింది మీకు అసలు? ఆయన ఒక తండ్రి రూపంలో బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. నా మైండ్ ఒక్కోసారి అమ్మా నేను ఏమైపోతున్నావు, నా పిల్లల తర్వాత ఏమైపోతా ఒక ఫీలింగ్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం. ప్రతిసారి మృత్యువుతో పోరాడి అదే మృత్యువుని తీసుకొని వచ్చి అసలు మళ్ళీ పునర్జన్మిస్తాడు ఆయన. అసలు మన మాటల్లో కూడా చాలా వరకు ఆయన గురించి చెప్పడం కూడా చాలా వరకు చాలా తక్కువ అని కూడా చెప్పొచ్చు. సో ఆయనే ఉన్నారు, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ట్యాంక్ బండ్ పైన నిత్యం తను ఎట్లా అంటే ఎవరి ప్రాణాలు పోకుండా, ఇన్ కేస్ ప్రాణాలు కూడా పోతే ఆ సిచ్యువేషన్స్ లో ఆయన కాపాడుతుంటారు. సో ఆయనే మనందరికీ తెలుసు, ట్యాంక్ బండ్ శివన్న. సో ప్రస్తుతం హిట్ టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివన్న నమస్తే. ట్యాంక్ బండ్ శివన్న గారు నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామా. ఓకే, సో సూటి ప్రశ్న శివన్న గారు, మిమ్మల్ని ముఖ్యంగా నేను అడగాలంటే, ట్యాంక్ బండ్ అంటే ఓవరాల్ హైదరాబాద్ అంతా కూడా వ్యర్థ జలాలతో అదంతా కూడా నిండుతుంది. ఒక డ్రైనేజ్, హైదరాబాద్ కు చెందిన డ్రైనేజ్ అంతా అందులో ఉంటుంది. సో మీరు అందులో సావాసం చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది మీకు అసలు అదంతా? ఆ డ్రైనేజ్ మధ్య మనం కాసేపు కూర్చుంటేనే ఆ స్మెల్ కు మనం తట్టుకోలేకపోతుంటాము. అలాంటిది మీరు అందులో దూకి మరి అందులో సావాసం చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అసలు? అమ్మా, నా పేరు ట్యాంక్ బండ్ శివ అలియాస్ హనుమంతు. నా చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ మార్చిన పేరు శివ. ఈరోజు మీ కన్న ముందు కనబడుతుంది ట్యాంక్ బండ్ శివ. రైట్ మేడం, మీరు అడిగిన ఒకటి 2-3 ప్రశ్న. ఈ ప్రశ్నల సమాధానం నా దగ్గర ఏమిటంటే, ఈ గొప్ప నగరం భాగ్యనగరం. ఈ నగరంలో మనకి తాగేటందుకు నీరు కావాలి. దానికోసము గ్రామాలలో ఆ రోజుల్లో తాత ముత్తాతల కాలంలో ఎన్నో మన జన్మలు తాత ముత్తాత అని మనకి ఏదైతే అంటో బ్రిటిష్ కాలం కావచ్చు, అంతకుముందు కావచ్చు, మన చూడని ప్రదేశం మనకు. అంత పెద్ద తాగునీరు సంస్థ ప్రజల కోసం పెట్టిన దాతల రోజులు అవి. అలాంటిది రోజులు గడిచే కొద్దీ, మనుషులు మారే కొద్దీ మనిషి మారొచ్చు, మనిషి గుణం మారకూడదు. నేను తెలుసుకున్న విషయం అది. కానీ నాకు అక్కడ
తాగునీరుని మొత్తం మురికి వాడగా తయారు చేసింది ఎవరు కాదు, మనమే. ఆ తప్పు మనిషికి మైల, దీనికి మట్టి ఉంది, మైల ఉంది, మనసుకు మైల లేదు. ఒక గంగమ్మ తల్లి, తాగే నీరు ఆమెనే, ప్రతి ఒక్క వాడుకునేందుకు గంగమ్మని. ఆమెకి ఒక తల్లితో సమానం, ఆమెకు మైల లేదు. నేను నమ్ముతా. ఫిల్టర్ చేస్తే తాగడానికి, కుండలు పెట్టి పారవస్తే కడుక్కోవడానికి అనే నాకు తెలియదు. కానీ రెండు ఒకటే. ఇది ఒక యంత్రం. మనకి తినేటందుకు మట్టి తింటున్నాం, తాగేటందుకు నీరు తాగుతాం. ఆ రెండు మన శరీరంలో పోయి మళ్ళీ రిటర్న్ రూపంలో మట్టిలో కలవాల్సింది మట్టిలో కలుస్తుంది, యంత్రంలో కలవాల్సింది యంత్రం కలుస్తుంది. ఈ ఒక మానవ జన్మ నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అభిమానిస్తున్న అందరికీ నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మేడం. నాకు మోమాటం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే నేను టకటక చేస్తా. నేను కూలి వాడిని కాదు, నేను కూలి కోసం పని చేయట్లేదు. నేను నా జీవిత గమ్యం కోసం, నన్ను జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల ఆశయం కోసం, ప్రజల్లో ఒకటిగా నేను ఒకడిని. ఆ ఒక్కడు 10 మంది కోసం ప్రాణమైనా పర్వాలేదు అనేది కొన్ని సినిమాలలో డైలాగులు అవి. కానీ నా జీవితంలో నా రియల్గా నేను చేస్తున్న నా ఒక శక్తిపూర్వంగా ఎదుటి వారికి సహాయం అనుకోవచ్చు, మనవాడు అనుకోవచ్చు. తను చేస్తున్న గల్లంతు, నేను చనిపోయిన తర్వాత కూడా ఒక పిల్లల తరాలకు వచ్చినా కూడా మా తెలంగాణ బిడ్డ, మనవాడు, ఈ ట్యాంక్ బండ్ చూడగానే దీనికి ఒక హిస్టరీ ఉంటుంది. ఒక అందమైన భవనానికి ఇంటి ముందర వాచ్మెన్ ఎలా ఉంటారో, ఆ అందమైన ట్యాంక్ బండ్ కూడా ఒక శివ ఉన్నాడు అనేది ఒక నిదర్శనం. నేను మురికి నీళ్ళని ఎప్పుడు అనుకోలేదు. ఆ మురికిలో కుళ్ళి కుషించి డెడ్ బాడీస్ నేను తీస్తున్నా కదా అని నేను ఎప్పుడు ఆలోచన నాకు రాలేదు. శివం శివం నేను చేస్తుంది ఒక కాటి కాపరిగా. ఆ కాపరి ఎన్నడూ ఊహించుకోలేదు, చేయాలంతే చేస్తున్నా. దానికి నేను మురికి అనుకుంటే తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చిన ఈ ముద్దనే కదా. అప్పుడు ఆ తల్లి ముద్దను ఎందుకు వదిలిందంటే, ఒక నా బిడ్డ కావచ్చు, కూతురు కావచ్చు, దాన్ని చెప్పుకుంటే ఎన్నో పెద్ద విషయాలు. అది అర్థం కావాలి ప్రజలకి. మన సంస్కృతిని మర్చిపోకూడదు. మానవ సేవే మాధవ సేవ అనేది నా జీవిత లక్ష్యము. ఆ సేవలోనే నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు ముందరకు వచ్చింది. చేయాలి సాటి మనిషికి సహాయం అనేది. ఈ చేయి నుంచి చేస్తే ఈ చేయికి తెలియకూడదు అంటారు పెద్దలు. ఆ పద్ధతిని నా కుటుంబం ఎల్లప్పుడూ పాటిస్తూనే ఉంటుంది. కాబట్టి నా ఇంటి మనిషి చనిపోతే ఫస్ట్ వాడిని తీసుకుపోయి పూడ్చిపెట్టినా. ఇక్కడ కేవలం ఈ ప్రొఫెషనే కాకుండా ఇంకా వేరే ఏదైనా పని చేస్తారా మీరు? అమ్మా, నేను ప్రొఫెషనల్ గా పని చేస్తానైతే గీడెందుకు కూర్చొని మాట్లాడతామా? అసలు ఈ టీవీ ఛానల్ కూడా నాకు తెలియదు. అప్పుడు బయట ఆటో స్టాండ్ లో ఆటో వాళ్ళు ఉన్నారు, లేబర్ చేసుకునే లేబర్ ఉన్నారు, ఛాయ్ హోటల్ కప్పులు కడిగే వాళ్ళు ఉన్నారు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిచ్చగాడు కూడా రోడ్డు మీద ఉన్నాడు. వాళ్ళకి ఛానల్స్ గురించి తెలియదు. ఎవరైనా మాట్లాడుకుంటే చెవులతో వినడమే తెలుసు, కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించే కెపాసిటీ లేదు. కానీ నేను చేస్తున్నా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక అంతే అమ్మా, ఏదో చేయాలి. మర్చిపోయినా ఇప్పుడు మొత్తం. ఓకే, ట్యాంక్ బండ్ శివన్న అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? మేడం, నేను గతంలో నాకు 6 ఏళ్ళ వయసు, అంటే చిన్న అబ్బాయిని, నాకు ఈ ఊహ కూడా తెలియదు. నాకు చేయి చాపి అడిగితే అన్నం పెడతారు, తినాలి, మూగి సైకిల్ చేయాలి అనేది కూడా అంటే ఆ ఊహ అందని నా జీవితం అది. అలాంటి సమయంలోనే ఇది చాలా మంది కూడా అర్థమైంది, ప్రజలందరూ గుర్తించారు కూడా నన్ను. ఆ గుర్తింపులో ఇంకా ఏదో చెయ్యాలనే తపనతోటి ఇంకా నేను జీవిస్తున్నా. నేను అనుకోకుండా హాస్టల్, యాకత్పూర్ హాస్టల్, చార్మినార్ దగ్గర గాంధీ కోట్లారి హై స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్ మాది. అవి 5-6 మంది పిల్లలం వస్తుంటిమి. అలాంటి సమయంలో అనుకోకుండా ముస్లిం వాళ్ళ పండుగ, అంటే మన హిందూ సోదరులు, అది మొహరం. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దవాడిని, పండుగ విలువ నాకు తెలుసు. మనం దసరా, ఉగాది ఇవన్నీ చేస్తాం, వాళ్ళ దాంట్లో కూడా మొహరం పండుగ అని చేస్తాం. మనకు తెలియదు. అంతా బ్లాక్ డ్రెస్లు వేసుకొని అంతా బ్లేడ్లతో కొట్టుకుంటే బ్లడ్ మొత్తం మిరియాల మండి దగ్గర మొత్తం అదే అనమాట. మేము అదే రూట్లో రావాలి, అదే రూట్లో పోవాలి. 6-7 మంది మీకు కొంచెం గల్లంత అయిపోవడం వల్ల చేతిలో ఒక పలక తప్పిస్తే మన దగ్గర ఏం లేవు. ఇక ఆ చేతులు అందరం పట్టుకుని విడిపోయినాం, అడవుడి అలజడిలో విడిపోయినాం. చక్కగా ట్యాంక్ బండ్కి తెలియదు, ఇటు తెలిసినారు వాళ్ళు తెలియదు, ఎక్కడ అసలు ఊర్లో పేర్లే తెలివాయి. ఒక రూట్ మాత్రం కనబడుతుంది, ఒక
ముందర కళ్ళ ఎదురుగా నాకు కనబడుతుంది ఒకటే. ఇక చెదరగడ్డ దాకా పోయినా మేడం. చెదరగడ్డ నుంచి అటు అంటే ఎటు దారి కనబడితే అటు డైరెక్ట్ దిల్సినాడు దాకా వచ్చిన. అక్కడికల్లా చీకటి అయిపోయింది. ఇక అక్కడ అన్ని అరటి పండ్ల బండ్లు, మామిడి పండ్ల బండ్లు, కమలా పండ్లు అవన్నీ అమ్ముతున్న సమయంలో అవి కూర్చున్నా. అక్కడ ముస్లిం పెద్ద మనిషి చూసి అరటి పండు సగం ఖరాబ్ అయినా ఏం చేస్తే వాళ్ళన్నీ ఏరి పెడతారు. ఎందుకంటే మనం కొనుక్కోము కదా, మురిపోయిన పండితే నాకు ఎందుకు అంటాం. అవన్నీ ఒక దుక్కు సైడ్కి పెట్టి అప్పుడు కత్తితోటి అరటి గెలలు కోస్తున్నాయి. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయినాయి, డజన్లు డైరెక్ట్ అమ్మేస్తారు. అప్పుడు ఇట్లా కట్ చేసి ఇచ్చే పనులు అనమాట ముస్లిం వాళ్ళు. అట్లా కోసి ముక్కలు చేసి ఒక 5-6 పనులు చేతిలో పెడితే అంటే అడక్క తినే పరిస్థితి అనేది ఇప్పుడు పర్టికులర్గా అంటే అడక్క తిన్నా అర్థం. అది ఆయన పెద్ద మనిషి ఇచ్చిన నా ఆకలి తీరింది అతని చేతి ద్వారా. తిన్నా. అన్న చుట్టుపక్కలనే అందరూ బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ ఎల్లమ్మ గుడి దగ్గర పిట్టలలో అని పూలు పనులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరనే వాళ్ళని చేరదీశారు. వాళ్ళతో పాటే ఉన్నా. వాళ్ళు పెట్టిన అన్నం తిని బ్రతికిన. అక్కడికి ఒక 1 year దాకా అలాగే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరైనా బాబు కొత్తగా కనబడుతున్నాని మంచి వాళ్ళు అక్కడ లోకల్ ఉండే వాళ్ళు అందరూ వాళ్ళని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారు, అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకున్నారు. రమేష్ అని, చంద్రకళ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళతో రామ్లాల్ అని ఉంటాడు. వాళ్ళతో పాటు నేను వాళ్ళ పిల్లల్లో నేను కలిసిపోయినా. కలిసిపోయిన తర్వాత మేడం పేరెంట్స్ ఏమయ్యారు? తెలియదు. ఆ వయసు తెలియదు కదా నాకు. ముందు చూపు తప్పిస్తే వెనక తిరిగి చూడలేదు. ఇంకా పిల్లలే నా పేరెంట్స్. అలా అనాథ జీవితం అంటే దానికి ఒక అర్థం ఉంది నాకు. నేను ఇక్కడ దాకా రావాలంటే భగవంతుడు నాకు ఇవన్నీ దారులు తప్పించేసాను. సొంత తల్లిదండ్రులు అక్కడ ఉంటే నేను ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? ఈ ప్రయాణం నాది వేరే ఉంది కాబట్టి నేను అనుకుంటా. నేను పడుకున్నప్పుడు మైండ్ సైలెంట్, అంటే 24 గంటలు రోడ్డు పైన ఉంటా. ఆ శబ్దం ఎట్లుంటుంది, ఎక్కడ దగ్గర సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను ఒంటరిగా ఆఖరి పోరాటంలో నేను నీళ్ళలో దిగినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను మొత్తం నా ఆత్మతో నేను అందులోకి వెళ్ళి దేవతలతో పోరాడి ఆ చనిపోయిన ఒక వ్యక్తి శరీరాన్ని మట్టిలోకి వెళ్ళి గుంజుకురాలని ఆ పోరాటం, అంటే ఇది మొత్తం నేను ఊహించుకుంటా భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇందుకే, ఇంతకు మించి ఇంకొకటి లేదు. అప్పుడు ఆ పిట్టలో వాళ్ళ కుటుంబంలో కలిసిపోయి అంటే మంచిగా చూసుకురామని. ఆ పిట్టలో నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకోరు. వాళ్ళతో పాటు ఉన్న కొన్ని రోజుల దాకా ఫుట్పాత్ పైన ఒక లావారిస్, అంటే అప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా లావారిస్ సినిమా వచ్చి రామ్జాన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ సినిమా కంటెంట్ మొత్తం మేము అదే అనుకున్నాం. రామ్జానే సినిమా అంటే మాలాంటి వాళ్ళని బట్టి తీసిరు కదా సినిమా అని. అంటే మా ఫుట్పాత్ పైన జీవితాలు ఎలా ఉంటాయో ఆ సినిమా మొత్తం అలాగే ఉంటుంది. అది అప్పుడు ఇంకా మేమంతా ఒక 10 మంది చిల్లర పోరాలంతా జమ అయ్యి సారథి, జగజగవీడు, అతలోక సుందరి, లంకేశ్వరుడు, కొదవసింహం, అహనా పెళ్ళంట, ఇలా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన్నంలో మనగాడు, మా పల్లె గోపాలుడు, ఇట్లా జెంటిల్మెన్, బొబ్బిలి రాజా, ఇట్లా మంచి మంచి సుందరాకాండ, ఇలా మీ సినిమా వస్తుంటే బేబీశాలిని హీరోయిన్ చిన్నది, లక్ష్మీ దుర్గా వాళ్ళ సినిమా చిన్న, అలాంటి మా జనరేషన్ ఆ సినిమాల మధ్యలో గడిపేసినాం. ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు ఒంటరి వెళ్ళినప్పుడు మేము పిల్లలం కాబట్టి వాళ్ళకి పర్యాటకులకు లోపల సినిమాకి వెళ్ళిన వాళ్ళకి విశ్రాంతి వేళల గుట్కాలు, సిగరెట్లు, బీడీలు తెచ్చిస్తే 5 పైసలు 10 పైసలు అవన్నీ జమ చేసుకొని ఇంకో సినిమాకైనా కావచ్చు, తినడానికైనా రావచ్చు అని అలా జీవితాన్ని దుబ్బేసిన లైఫ్ నాది. మీరు 10 పైసలు వాడారు ఎప్పుడన్నా? చూసిరా? అంటే ఇప్పుడు కాయిన్స్ రూపంలో చూసింటారు, అవి చెల్లించారా? అంటే వాడికి కిరాణా షాప్ లో వాడారా? నేను వాడినా. ఒక 5 పైసలకి 5 సొంగలు వస్తున్నాయి, ఏళ్ళకి కలిగించుకొని వస్తుంటే బొంగరాలు ఆట అన్నాం, చిర్రకొని ఆట అన్నాం. ఇప్పుడు ఎవరైనా ఆడతారా? ఆన్లైన్లో యూట్యూబ్లో ఆడతారు, మటకా గిట్కా ఇవన్నీ ఆడతారు. కానీ ఆ జీవితం మాకు తిరిగి రాదు. ఆ ప్రపంచాన్ని ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు కూడా. అయితే మేడం ఇలా నేను చేస్తున్న అంటే అప్పుడు జీవితంలో చిత్తుబొత్త ఆడాలి, పైసలు జమ చేసుకోవాలి, వచ్చినోడు రాజు, లేకపోతే వాడు మళ్ళా బిగరగాక అడుకొచ్చుకో, ఇళ్ళలో అంటే తినేతందుకు మాత్రమే మేము ఆ పని చేసినాం. మా కడుపు కోసమే మేము ఆ పని చేసినాం. ఏదో అంటే ఒక బట్టలు కొనుక్కోవాలి, స్మార్ట్గా ఉండాలి, నెత్తికి నూనె పెట్టుకోవాలి, పనులు తోముకోవాలి, ఇవి మాకు తెలివాయి. లేచినామా పైన బిస్కెట్లు అంట,
సినిమా టాకీస్ లో సమోసాలు తినాలని, చిన్న చిన్న సమోసాలు తినాలని, అదొక మా లైఫ్ అంతే. అది దానికోసమే అదొక జీవితం. నేను చనిపోయినా మా పిల్లలకి నేను అనుభవించిన నా పిల్లలు చేయలేరు. అలాంటి మూమెంట్ లో మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కొందరు చెడు సహవాసంలో తిరిగి జర దొంగల రూపంలో తిరిగిన వాళ్ళు జర టిప్ టాప్ తిరగడము, మమ్మల్ని అరే జర ఆకులు సాదా పాన్ ఇట్లా రకరకాల పాన్లు తిని మమ్మల్ని కొంచెం ఒక ఏమంటారు ఈర్ష్యగా చూడడము, మమ్మల్ని చీప్ మరి మీరేంద్ర భయ మా ముందర అన్నట్టు చూడడంతో మాకు బాధాకరం అనిపిస్తుండే. మేము కూడా మేము పని కోసం మాకు డబ్బులు వస్తాయి కదా అన్నట్టు మేము వాళ్ళ ఎంపడి పోతున్నాం. అది పగులు పూట పని కాదు, రాత్రిలో పూట పని. ఏం పని చేశారు రాత్రి? రాత్రిలో పూట పని అంటే మేడం కొత్తపేట మార్కెట్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ అది. వాళ్ళు అక్కడ కోర్టు ఉంది, అక్కడ హైకోర్టు ఉంది ఒకటి. ఆ కోర్టు కానీ న్యూటర్న్ ఉంటది. అక్కడ నుంచి మొదలు పెడితే చైతన్యపూడి దగ్గర మళ్ళీ న్యూటర్న్. అక్కడ నుంచి వచ్చిన వెహికల్ ఇక్కడే తిరగాలి. ఎంత లాంగ్ ఉంటుంది, మినిమం 2 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అది. ఆ లాంగ్ లో వెహికల్ అక్కడ ఎక్కితే ఇక్కడ కరెక్ట్ గా వచ్చి దిగుతాడు. ఏడైతే దిగుతాడో వెహికల్ వెళ్ళిపోతుంది. అక్కడ మేము షటర్ల కాడ పనుకుంటుంటే అక్కడ వైన్స్ ఉంటుండే. ఆ వైన్స్ కాడ పక్క పని పనుకుంటే వాళ్ళు మామిడికాయలు అన్ని దొంగతనాలు చేసుకున్నాయి. లారీ టాట్పట్రి కోసి కట్టాను ఉంటుంది కదా, కప్తారు కదా, అది కోసి దాంట్లోకి వెళ్ళి మామిడి పండ్లు, బత్తాకాయలు అవి. ఇప్పుడు రైతు కష్టాన్ని దోచుకుంటున్నాం అనమాట. రైతు పండించి తీసుకొస్తున్న కష్టాన్ని దోచుకుంటున్నాం. అది మాకు మంచి. అప్పుడు ఓ రోజు తిరిగినాం, 2 రోజులు తిన్నాం, 3 రోజులు తిన్నాం. అట్లా తిరిగి ఏదో ఒక రోజు వాళ్ళు దొరికిరు అనమాట. వాళ్ళు ఏం చేశారు, డ్రైవరు క్లీనర్ పట్టుకొని ఏడికి పోతారు మీరు ఎవరు ఏం చేస్తారు అన్నట్టు పెద్ద వాళ్ళు వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిలా ఏడ ఉన్నాయి మీరు తీసుకునే సామాన్లు అంటే డైరెక్ట్ మా దగ్గరకు వచ్చారు. మేము పండుకున్నాం. అప్పుడు మా దగ్గర ఇన్ని కర్బూజా పండ్లు, మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయి. చూసి కొట్టిరు మమ్మల్ని. కొట్టిరంటే మాకు అనిపించింది, అంటే వాళ్ళు దొంగతనం చేస్తారు, మేము కూడా దొంగతనం చేసినట్టే. మేము కూడా దొంగలమే కదా, దాచి పెడుతున్నామంటే మేము దొంగలమేగా. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మాకు మంచి అన్నాం. చిన్న వయసు, ముక్కు పచ్చలారిన వయసు, మాకు ఏం తెలియదు. అలాంటి సమయంలో దెబ్బలు తిన్నందుకు అదే మా అమ్మమ్మ నాయన ఉంటే కొట్టకపోతుండే కదా మమ్మల్ని. అలా కొడుతుంటే అడ్డం పడుతుండే కదా ఎవరైనా ఒకరు వచ్చి అనేది మాకు బాధ అనిపించి. ఆ టైంలో మిస్ అయి ఉంటారు మమ్మీ డాడీ అన్నీ. అమ్మ అని బాధపడ్డప్పుడు అమ్మ ప్రేమ తెలియని లైఫ్, తండ్రి అంటే ఏందో తెలియదు నాకు. కానీ ఆ పెయిన్ నాకు బాగా మర్చిపోలేను, ఇప్పటికి మర్చిపోలేను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. అట్లా నేను అక్కడి నుంచి మాకు మంచి అనిపించలేక ఇలా దెబ్బలు తిని బ్రతకాల్సిన అవసరం మాకేమొచ్చింది అన్నట్టుగా మా మనసుకు మేము చెప్పుకొని వాళ్ళ వెంబడి పోవడం బంద్ చేసినాం. మేము మా పిల్లలు అందరం కలిసి ఈ కోనార్క్ థియేటర్ గల్లీని వచ్చి శివగంగా థియేటర్ వరకు ఒకటే లైన్ ఉంటుంది అనమాట. వెనకలకెళ్ళి వెనక భాగం శివగంగా థియేటర్ వెనక భాగం, వెనక గేట్ ఉంటుంది, సింగిల్ గేట్ ఉంటుంది. ఆ గేట్ వరకు ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ లైన్స్కి సంబంధించిన ఇండ్లు మొత్తము. ఆకలి అయిందంటే కవర్ పట్టుకోవాలి, ఇండ్ల వైపు ఉదయాన్నే అడుకొచ్చుకొని తినాలి. అంటే ఫుడ్ కావాలి కదా. ఇలా దొంగతనం చేసే బదులు అడక తిన్నా దానికి ఒక బాధ్యతగా నాకు అన్నం పెడుతున్నారు, తింటున్నా, బాగుంటున్నా అనేది నేను అలా మా జీవితం గడిపేసినాం. అక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంటికి మేము చేతులెత్తి నా మనస్ఫూర్తి చెప్తున్నాం మేడం, నేను రుణం ఉన్నా. ఈ శరీరానికి అర్థం ఆ ఇండ్లలో పెట్టిన అమ్మలే నాకు అన్నం. ఆ మూమెంట్లో వాళ్ళ పిల్లలు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే, గతంలో మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఈ బిచ్చగాళ్ళు మా ఇండ్ల ముందరకు వచ్చి వాళ్ళ అమ్మ నాయనలు అన్నం ఉంటే అన్నం పెట్టించారు పిల్లలతోటి, లేదనుకో ఒక ఆటాని ఇచ్చిరాపో ఏదైనా కొనుక్కొని తింటారు అనేది వాళ్ళు చూపించిన ప్రేమ మాకు తెలుసు. అంటే అన్న ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కొంతమంది తిడుతూ ఉంటారు, పని చేసుకోబోండి, అడుక్కోవడం ఏందని, అట్లాంటి ఎదురయ్యే అమ్మ ఇప్పుడు అన్నం పెట్టి ఇప్పుడు తల్లి కొడుతుంది, తిడుతుంది. మాకు బుద్ధి మాటనే కదా వాళ్ళు చెప్పినది. అప్పుడు ఇప్పుడు నీకు కాలు చేతులు ఉన్నారా పని చేసుకోపో అని వాళ్ళు ఆ రోజు అనకపోతే ఈ రోజు నేను ఇక్కడ దాకా రాకపోతుంది. వాళ్ళు అన్న మాటలు నా మైండ్ లో ఉన్నాయి. అందరూ ముస్లిం వాళ్ళు అందరూ ఒక రకం ఉండరు. అందులో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మంచిగా ఉండి వాళ్ళు గలాట పడేటప్పుడు సమయానికి అమ్మ అన్నం పెట్టమ్మా ఆకలిస్తున్నా అంటే అట్లా అడక్క తిన్న రోజులు ఉన్నాయి. ఆ మూమెంట్ లో వాళ్ళు అరే బాబు మా ఇంట్లో మాకే లొల్లులు అవుతున్నాయి తర్వాత రాబో అన్నప్పుడు మనసు బాధ అనిపిస్తుండే. కానీ అయినా కూడా వాళ్ళ మంచితనం మళ్ళా ఇంకో ఇంటి ముందర పోయి నిలబడితే
వాళ్ళ మనసుకి ఏమనిపించిందో తెలియదు. మళ్ళీ పిలిచి ఏమనుకోతున్నాను ఏదో ఉన్నకాడ పెట్టి రెండోసారి మూడోసారి వాళ్ళు అంటున్న బాబు మీరు రోజు వస్తారు, మీరు ఉండేది ఎక్కడ? మేడం నేను ఇక్కడ పలానా దగ్గర ఉండ. వాళ్ళ మంచి మాటలకి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ రైతు బజార్కి వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ కూరగాయల మమ్మల్ని చూస్తే కూడా అమ్మ నమస్తే అమ్మ అట్లా వాళ్ళ మంచి ప్రేమ అభిమానాలు. నేను చిన్న ఉన్నప్పుడే కష్టపడ్డాము, ఆ కష్టం ప్రతిఫలం అదే నాది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.